నమస్తే అండి. నేను మీ రాధిక. ముందుగా అందరికీ భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు. కార్తీక మాసంలో దీపానికి ఎంత విశిష్టత ఉందో మాఘమాసంలో చేసే స్నానానికి కూడా అంతే విశిష్టత ఉంది. ఈ మాసంలోని ప్రతిరోజు పవిత్రమైన రోజుగా హిందువులు భావిస్తారు. ఇక ఈ మాసంలో వచ్చే పర్వదినాల్లో భీష్మ ఏకాదశి ఒకటి. సాధారణంగా మనకు ప్రతి నెల 2 ఏకాదశులు వస్తూ ఉంటాయి. అవి కాకుండా సంవత్సరం మొత్తంలో ప్రత్యేకమైనవి 5 ఏకాదశులు ఉన్నాయి. వాటిలో ఈ మాఘమాసంలో వచ్చేటటువంటి ఏకాదశిని భీష్మ ఏకాదశి అని అంటూ ఉంటారు. కురుక్షేత్ర యుద్ధ సమయంలో గాయపడిన భీష్ముడు అంపశయ్య మీద ఉన్న సమయంలో ధర్మరాజుకి విష్ణు సహస్రనామాన్ని బోధించిన పరమ పవిత్రమైన రోజు కూడాను ఈ భీష్మ ఏకాదశి రోజే. ఈ భీష్మ ఏకాదశిని జయ ఏకాదశి అని కూడా అంటారు. ఎందుకంటే ఈరోజు ఏ కార్యం తలపెట్టినా అది ఖచ్చితంగా విజయవంతమవుతుందని నమ్మకం. ఈ రోజున శ్రీ మహావిష్ణువుని పూజించిన వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అని పెద్దల విశ్వాసం. ఈ భీష్మ ఏకాదశి రోజు భీష్ముడు గురించి తెలుసుకుందాము. భీష్ముడు గంగా శంతనుల 8వ సంతానం. భీష్ముడి అసలు పేరు దేవవ్రతుడు. తండ్రి శంతనుడు. శంతనుడు ఇష్టపడిన సత్యవతిని తండ్రికి ఇచ్చి పెండ్లి చేయడం కోసము, తండ్రి ఆనందం కోసము, సుఖ సంతోషాల కోసము దేవవ్రతుడు అనగా భీష్ముడు ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని, పెళ్ళి అనే మాటను కూడా తన నోట్లో నుండి ఎత్తనని, తన జీవితంలో పెళ్ళికి చోటు లేదని సత్యవతికి మాట ఇచ్చి ఆ భీష్మ ప్రతిజ్ఞకు కట్టుబడిన త్యాగశీలి. అలా కట్టుబడి తండ్రికి సత్యవతిని ఇచ్చి వివాహం చేశాడు. అప్పటి నుంచి దేవవ్రతుడు భీష్ముడిగా ఖ్యాతి చెందాడు. తనయుడి త్యాగానికి ఎంతగానో సంతోషించిన తండ్రి భీష్ముడికి స్వచ్ఛందంగా మరణం పొందే వరాన్ని ఇచ్చాడు. అంటే తను ఎప్పుడు కోరుకుంటే అప్పుడే తను మరణించే విధమైనటువంటి వరాన్ని భీష్ముడికి తండ్రి ఇచ్చాడు. కౌరవుల తరపున కురుక్షేత్రంలో యుద్ధానికి దిగిన గొప్ప వ్యక్తి భీష్ముడు. శ్రీకృష్ణుడు స్వయంగా జరిపించిన ఆహ్వయజ్ఞాన్ని ఒంటి చేత్తో 10 రోజులు నడిపించిన ధనుర్విద్యా పితామహుడు భీష్ముడు. భీష్ముని ధనుర్విద్యకు అర్జునుడు, శ్రీకృష్ణుడు కూడా నిశ్చేష్టులయ్యారు. అధర్మం పక్షాన నిలబడి ధర్మంతో పోరుకి సిద్ధపడినప్పుడే భీష్ముడు మరణాన్ని స్వాగతించాడు. అదే తన అసమర్థతకు శిక్ష అని భావించి అర్జునుడి బాణాలకు గాయపడిన భీష్ముడు అంపశయ్యపైకి చేరుకుని మరణించే మంచి సమయం కోసం ఎదురుచూస్తూ పాండవులకు రాజ్యధర్మం ఉపదేశించడమే కాదు, ధర్మరాజుకి విష్ణు సహస్రనామాలను కూడా ఉపదేశించాడు. అంపశయ్యాగతుడైన భీష్ముని చూసి దేవతలు సైతం దుఃఖించారు. ఇలా అంపశయ్య పైన భీష్ముడు 58 రోజులు మరణ వేదనను అనుభవిస్తూ ఉన్నాడు. అలా అనుభవించిన తరువాత మానవ జన్మకు మహత్తరమైన వరమైనటువంటి మరణం కోసం, ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తూ గడిపాడు భీష్ముడు. భారతంలో భీష్మునిది ఒక ప్రత్యేకమైన పాత్ర. శీలంలోనేమి, శౌర్యంలోనేమి, నీతిలోనేమి, నిష్టలోనేమి భీష్మునికి సాటి భీష్ముడే. చిన్నతనం నుంచి ఆయన త్యాగపురుషుడే. తండ్రి కొరకు స్వసుఖాన్ని, రాజ్యాన్ని అన్నీ వదులుకున్నవాడు భీష్ముడు తప్ప మరొకడు లేడు. శ్రీకృష్ణుడు
కేవలం నరుడు కాడని, ఆయన సాక్షాత్తు పురుషోత్తముడైన శ్రీమన్నారాయణుడు అని శ్రీకృష్ణునికి సమకాలికులలో ఎరుకగలిగిన అతి కొద్ది మందిలో భీష్ముడు ఒకడు. అంటే శ్రీకృష్ణుడు దేవుడు అని తెలిసినటువంటి కొద్ది మందిలో భీష్ముడు ముఖ్యుడు. తనకు తెలిసిన ఆ విజ్ఞానాన్నంతా ధర్మరాజునకు బోధించాడు. భారతంలో శాంతి పర్వము, అనుశాసనిక పర్వము భీష్ముని మహావిజ్ఞానానికి నిలువెత్తు దర్పణాలు. భీష్మ ఏకాదశి రోజు ఈ పారాయణం చేస్తే చాలా మంచిది. అష్టమనువుల్లో ఒకరిగా శౌర్య ప్రతాపంలో అసమాన ప్రతిభ కలిగిన మహానుభావుడు భీష్మాచార్యుడు. కురు వృద్ధుడు, అత్యంత శక్తివంతుడు, తెలివైన వాడు అయిన భీష్మాచార్యుడు మహాభారత యుద్ధంలో నేల కొరిగినప్పటికీ దక్షిణాయానంలో మరణించడం ఇష్టం లేక ఉత్తరాయణం కోసం వేచి ఉన్నాడు. తన నిర్యాణానికి సమయము తనే నిర్ణయించుకున్నాడు. అలా 58 రోజులు అంపశయ్యపై పవలించి ఉత్తరాయణ పుణ్యకాలం కోసం వేచి చూస్తున్న భీష్ముని చూసేందుకు శ్రీకృష్ణుడు వచ్చాడు. అందుకు అమితానందం పొందిన భీష్ముడు శ్రీమన్నారాయణుని 1000 నామాలతో కీర్తించాడు. అదే ఇంటింటా భక్తి ప్రపత్తులతో పారాయణం చేసి విష్ణు సహస్రనామం. అనంతర కాలంలో రాజ్యపాలన చేయవలసి ఉన్న ధర్మరాజును ఉద్దేశించి రాజనీతి అంశాలను బోధించాడు. ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు భీష్ముడు ఇచ్చిన సమాధానమే విష్ణు సహస్రనామానికి ఉపోద్ఘాతం. మాఘ శుద్ధ అష్టమి నాడు భీష్ముడు పరమపదించాడు. మాఘ శుద్ధ అష్టమి నాడు భీష్మాచార్యుని ఆత్మ ఆ శ్రీకృష్ణునిలో లీనమైంది. భీష్ముడు మోక్షం పొందిన తర్వాత వచ్చిన మాఘ శుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశి, మహాఫల ఏకాదశి, జయాలనిచ్చే ఏకాదశి కాబట్టి జయ ఏకాదశి అని అంటారు. ఈరోజు విష్ణు సహస్రనామాన్ని పఠించడం ఎంతో శుభదాయకం. విష్ణు సహస్రనామాన్ని పఠించడం వలన ఎంతగానో పుణ్యం కలుగుతుంది. ముఖ్యంగా భీష్మ ఏకాదశి నాడు గనుక విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే ఆ ఫలితం అనంతంగా ఉంటుంది. అనుకున్న పనులు నిర్విఘ్నంగా నెరవేరుతాయి, భోగభాగ్యాలు కలుగుతాయి, సర్వ పాపాలు హరిస్తాయి, పుణ్యగతులు లభిస్తాయి. అంతేకాకుండా గ్రహ దోషాలు, నక్షత్ర దోషాలు ఉన్నవారు కూడా విష్ణు సహస్రనామాన్ని ప్రతినిత్యం పారాయణం చేస్తే చాలు అన్నింటి నుంచి విముక్తి పొందడమే కాకుండా అన్నింటా విజయం సాధిస్తారని మన పురాణాల ద్వారా తెలుస్తుంది. ఒకవేళ విష్ణు సహస్రనామం గనుక పారాయణం చేయలేకపోతే కనీసం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే శ్లోకాన్ని 3 సార్లు ఉచ్చరించినట్లయితే అంతే ఫలితం కలుగుతుంది అని వివరించాడు. విష్ణు సహస్రనామ జపము, ధ్యానము వల్ల భయం తొలగుతుంది, శుభము కలుగుతుంది. గణపతిని, వ్యాస భగవానుని, పితామహుని, పాండవులను, తల్లిదండ్రులను, గురువులను భక్తిపూర్వకంగా స్మరించి తదుపరి ఈ దివ్య నామములను జపిస్తూ తేజోమయుడైన పరమాత్ముని ధ్యానించి బాధల నుంచి విముక్తులమవుదాము.